హాయ్ అండి. హలో. వెల్కమ్ టు ఆదీస్ లైఫ్ స్టైల్. మన ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. నేను ఈ లాస్ట్ టైం ఈ కర్రీని మా ఆఫీస్కి తీసుకుని వెళ్ళానండి. చాలా అంటే చాలా బాగుందన్నారు. ఇది మష్రూమ్తో చేశానండి, పచ్చికారం వేసి. చాలా టేస్టీగా ఉంది. నేనైతే ఒక హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను మష్రూమ్స్. ఇలా నీట్గా క్లీన్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఈ కర్రీకి. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, 2 లవంగాలు వేసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ కూడా వేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయ కొంచెం మగ్గిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలండి. దీంట్లోనే ఇప్పుడు 2 పచ్చిమిర్చి చీలికలుగా వేసేసుకున్నాను. కొద్దిగా 1 టీ స్పూన్ వరకు పసుపు వేసేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయ బాగా ఎర్రగా వేయించుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం మెత్తబడే వరకు వేయించేసుకోండి. లైట్ బ్రౌన్ కలర్ వస్తే చాలు. దీంట్లోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి. అప్పటికప్పుడు దంచి వేసుకున్నైతే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయిందాకా వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే సన్నగా తరిగిన ఒక పెద్ద టమాటా సన్నగా కట్ చేసి వేసుకున్నానండి. చిన్నవి అయితే 2 వేసుకోవాలి. ఈ టమాటా అంతా కూడా సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు టమాటా సాఫ్ట్గా అయిపోయిందండి. మనం మష్రూమ్స్ ఉప్పు పసుపు వేసుకొని కలిపి పెట్టుకున్నాం కదా, మొత్తం కూడా దీంట్లో వేసేసుకొని ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు 10 లేదా 12 వరకు నేను పచ్చిమిర్చి వేసుకున్నానండి. ఒక 5-6 వెల్లుల్లిపాయలు, ఒక 5 జీడిపప్పులు, కొంచెం కొత్తిమీర వేసి కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలండి. నేనైతే రాక్ సాల్ట్ వేస్తున్నాను. ఇలా వేసి మొత్తం పేస్ట్లా పట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చూసారా బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు దీంట్లోనే మనం మిక్సీ పట్టుకున్న కారం కూడా వేసేసుకొని బాగా వేయించుకోవాలండి. దీంట్లో పచ్చివాసన పోయిందాక దాన్ని ఇది కలుపుతూనే ఉండాలి ఒక 2 నిమిషాల పాటు. ఒకవేళ మీకు కారం ఎక్కువ తింటారంటే ఒక 15 దాకా వేసుకోండి పచ్చిమిర్చి. మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. నేను వేసిన పచ్చిమిర్చి బాగా కారం ఉంటాయని నేను 12 వరకు వేసానండి. చూసారా మొత్తం ఇలా మొత్తం వేగిపోయి రెడీ అయిపోయిందండి కర్రీ కూడా. ఆయిల్ కూడా పైకి తేలుతుంది. ఇప్పుడు ఫైనల్గా గరం మసాలా వేసుకుంటున్నాను నేను. గరం మసాలా వేసుకొని ఫైనల్గా కసూరి మేతి వేసేసుకోవాలండి. మొత్తం దగ్గరికి అయిపోయింది కదా, చూసారా కసూరి మేతి కూడా వేసేస్తున్నాను. ఇక మొత్తం కర్రీ స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. నిజంగా ఈ కర్రీ చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.